రవికాంత్ ఇంకో విషయం చూసినట్టయితే ఇవాళ కేటీఆర్ స్పందించడం జరిగింది. సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి ఆయన క్వశ్చన్ చేశారు. ఏ ఊర్లో ఎంత రుణమాఫీ చేశారో ప్రకటించాలి, అలాగే ఏ గ్రామంలో ఎంతమందికి బోనస్ ఇచ్చారో లిస్ట్ పెట్టాలి అని చెప్పేసి, దమ్ముంటే రుణమాఫీ ఎంత చేశావో డిక్లరేషన్ ఇవ్వరు రేవంత్ అని చెప్పేసి కేటీఆర్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది కదా. అయితే రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్టయితే దాదాపు 49 లక్షల మందికి రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఏమో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రుణమాఫీ పూర్తిగా 2 లక్షల రూపాయల వరకు చేస్తామన్నటువంటి ఒక అంశాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా 9వ తేదీన డిసెంబర్ 9వ తేదీన అధికారంలోకి రాగానే ఈ అయితే రుణమాఫీ చేస్తామన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే అనేక మంది రైతులంతా కూడా మళ్ళీ రుణాలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాము. పూర్తిగా వాళ్ళంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడ్డ పరిస్థితులు స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు అంటే రేషన్ కార్డుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి భూమి ఉంటే ఒక్కరికే ఇచ్చే ప్రయత్నం చేశారు. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం, కొర్రీలు పెట్టే ప్రయత్నం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. 49 లక్షల మందికి సంబంధించినటువంటి రైతుల జాబితాను ఆ తర్వాత 34 లక్షల మందికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 17 లక్షల మందికి చేశామన్నారు. పూర్తిగా ఇదంతా కూడా అబద్ధమైనటువంటి అంశం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుస్తూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళి చూసినప్పటికీ గ్రామంలో సుమారుగా ఒక 1000 మంది ఉంటే 200 మందికే అయింది, 300 మందికే అయింది అన్నటువంటి అంశాలు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకులనే ఆధారంగా తీసుకున్నట్టయితే అనేక బ్యాంకులకు సంబంధించి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఏ బ్యాంకుకు వెళ్ళినా సుమారు 5-6 వేల ఖాతాలు ఉంటే 1500, 2000 మందికి సంబంధించినటువంటి రుణాలే మాఫీ అయ్యాయని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అనేక మంది రైతులంతా కూడా రైతు వేదికల వద్దకు వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తాం. రైతు వేదిక దగ్గరికి వెళ్తే బ్యాంకుల దగ్గరికి వెళ్ళామని, బ్యాంకుల దగ్గరికి వెళ్తే రైతు వేదికల దగ్గరికి వెళ్ళామని కాళ్ళరిగేలా తిరిగారు తప్పితే వాళ్ళకు వనగురింది ఏం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా రైతు భరోసా విషయం మనం కూడా మరోసారి స్పందించాల్సి వస్తే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి స్వీయ ధృవీకరణ పత్రాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గ కేంద్రాలు ఉంటాయి. 12 నియోజకవర్గ కేంద్రాలు అంటే అవి మండల కేంద్రాలుగా కూడా ఉండే పరిస్థితుల్లో అక్కడ ఎస్బీఐ బ్యాంకు ఉంటుందా, ఇతర బ్యాంకులకు సంబంధించి పూర్తిగా ఇటీవలి కాలంలో కొన్నేళ్లుగా మనం చూసినట్టయితే కొన్ని బ్యాంకులు ఒక బ్యాంకులోకి విలీనమైనటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు వర్ధనపేట కావచ్చు, పరకాలు కావచ్చు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి బ్యాంకులను మనం ఉదాహరణగా చెప్పుకుంటే ఆ బ్యాంకుల్లో ఎస్బీఐ బ్యాంకును మనం ఉదాహరణగా తీసుకుంటే 10 నుంచి 15 వేల ఖాతాలు అక్కడ ఉన్నట్టయితే కనీసం గతంలో మనం ఏదైతే రుణమాఫీ జరగక వాళ్ళు టోకెన్లు తీసుకున్న పద్ధతిలో 50 నుంచి 100 వరకు టోకెన్లు ఇచ్చే వరకు ఆ 2 రోజులు 10,000 మంది రైతులు వస్తే ఎట్లా దరఖాస్తులు ఇస్తారన్నటువంటి ప్రశ్న కూడా తెస్తా ఉంది.